టైమింగ్ స్టాప్ చేసేయాలన్నమాట. ఓకే. లేదంటే మన స్కిన్ రిపేర్ అవ్వదన్నమాట. ఓకే. అది రిపేర్ అవ్వదు, రీజనరేట్ అవ్వదన్నమాట. పాము ఎలా వచ్చేసి దాని స్కిన్ వదులుకుంటూ అటే పోతాదో, ఓకే, అలాగొచ్చేసి మన స్కిన్ వేస్టేజ్ పోయి రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే. స్మోకింగ్ చాలా మంది చేయట్లేదు. ఓకే. కొంతమంది చేస్తారు. ఓకే. అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఓ స్టైల్ లాగా చేస్తున్నారు యాక్చువల్లీ. అది చాలా చాలా తప్పు. స్మోకింగ్ యాక్చువల్లీ చేయకూడదు. ఆల్కహాల్ యాక్చువల్లీ తీసుకోకూడదు. చాలా మంది చెప్తారు ఆల్కహాల్ వచ్చేసి తీసుకోవచ్చు. రెడ్ వైన్, బియర్ తాగితే ఏమవ్వదు. అదంతా ఉత్తి కథలే అన్నమాట. ఏది తీసుకున్నా, ఏది తిన్నా కూడా ప్రాబ్లమే. మన న్యూట్రిషన్ ఇయ్యండి, మన ఎనర్జీ డ్రింక్ ఇవ్వండి, మల్టీవిటమిన్, సింప్లీ ప్రోబయోటిక్, బ్రెయిన్ హెల్త్ ఇవ్వండి. ఎంతోమంది వదిలేశారు. ఓకే. కాబట్టి మనం వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే. నెక్స్ట్ మనము కొన్ని అడిషనల్ టిప్స్ మీకు ఇస్తాం. యాక్చువల్లీ టైం అయిపోయింది. కానీ ఒక 2 మినిట్స్‌లో అడిషనల్ టిప్స్ ఇస్తాము అనమాట. ఓకే. మన యాక్చువల్లీ ఏమవుతదంటే ఆహ్, ఆహ్, మనకు బ్రైట్ స్కిన్ కావాలన్నా కూడా మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ యాక్చువల్లీ రిమూవ్ అవ్వాలనమాట. డెడ్ సెల్స్ రిమూవ్ అవుతేనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దానికోసం కూడా మన దాంట్లో సెల్ యాక్టివేటర్ అని ఒకటి వస్తదనమాట. ఓకే. టోనర్ యూజ్ చేస్తామనమాట. ఓకే. టోనర్ యూజ్ చేయడం వల్ల ఒకరోజు నేను చెప్తాను, సాక్షి మేడము టోనర్ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే లోపల నుంచి క్లియర్ అవుతదనమాట. లోపల ఉన్న డస్ట్ అంతా క్లియర్ అవుతది. స్కిన్‌కి ఒక పీహెచ్ లాగా మనకి ఇదొస్తదనమాట. లోపల ఉన్న చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి గదా! అది గూడా. నెక్స్ట్ చాలా మందికి సబ్‌స్టేనియస్ ఫ్యాట్ ఎక్కువుంటది. సబ్‌స్టేనియస్ ఫ్యాట్ అంటే మీ తొడ లేదా ఈ సీట్ దగ్గర మీరు అలా చూస్తే ఒక ఆరెంజ్ పైన ఎలా ఉంటదో, అలా వచ్చేసి మీకు అలా అక్కడ ఉంటదనమాట. దానికి సెల్యులోజ్ యూజ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి సిరమ్ అనమాట. చాలా చాలా బెస్ట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది దాంట్లో. దానివల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటదనమాట. ఓకే. ఇంకా నార్మల్ మనం వచ్చేసి స్కిన్ బూస్టర్ అని ఒకటి ఉంటదనమాట. మన బాడీకి, స్కిన్‌కి యాక్చువల్లీ కొలాజన్ కావాలి. ఓకే. ఆ కొలాజన్ స్కిన్ బూస్టర్‌లో ఉంటది. దాంట్లో విటమిన్ సి, ఈ, బయోటిన్ అన్నీ ఉంటాయి. ఓకే. కాబట్టి మీరు రెగ్యులర్‌గా రండి. ప్రతి విషయం నేర్చుకుంటాము. మీరు వచ్చేసి ఫస్ట్ రిజల్ట్ తీసుకోండి. దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే. రమ్య గారి సపోర్ట్ తీసుకోండి. సూపర్ డూపర్ కోచ్ రమ్య గారు. ఓకే. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయం మీకోసం నేర్చుకుంటున్నారనమాట. ఓకే. రమ్య గారి హిందీ ట్రైనింగ్ అంతా అటెండ్ అయ్యి మొత్తం నేర్చుకోనున్నారు. మీకు ప్రతి విషయంలో ఇంకేమైనా ఉంటే నా నా దగ్గర కాంటాక్ట్ అవుతారు. కాబట్టి మీరొచ్చేసి రమ్య గారి టచ్‌లో కంపల్సరీగా ఉండండి. ఓకే. యెస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే